ఫ్రెండ్స్, కల్కి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూసాం. ఇప్పుడు వచ్చేసింది. అండ్ సినిమా ఎలా ఉందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ఎంత భయపడ్డానో నేను. అంతరిక్షంలో పంపించే శాటిలైట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మరి కల్కి మూవీ తీశారు. 600 కోట్ల బడ్జెట్. ఈ సినిమా కోసం డబ్బులు ఖర్చు పెట్టిన నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకి అందరికీ మంచి డబ్బులు సంపాదిస్తుంది. అలాగే చూస్తే ప్రేక్షకుడికి కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలాగే ఎస్పెషల్లీ మూవీ పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ, టెక్నికల్ స్టాండర్డ్స్ అందరికీ మంచి పేరు వస్తుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మన తెలుగు సినిమాని, అదే మన ఇండియన్ సినిమాని నించోబెట్టారండి. రియల్లీ చాలా హ్యాపీ. హాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ జానర్లో వచ్చిన సిరీస్ అయిన డ్యూన్ కానీ, స్టార్ వార్స్ కానీ, బ్లేడ్ రన్నర్ కానీ, మ్యాట్రిక్స్ కానీ వీటికి ఏమాత్రం తీసిపోకుండా ఇలాంటి ఇంగ్లీష్ సినిమాలన్నీ 1500 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లతో పెట్టి తీస్తే జస్ట్ 600 కోట్లు మాత్రమే బడ్జెట్ మన ఇండియన్ సినిమా నుంచి వచ్చిన కల్కి అవన్నిటికి తీసిపోకుండా అదిరిపోయేలా తీశారు. సూపర్ అవుట్పుట్ ఇచ్చారు. ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్ కి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకెళ్లిపోయారండి. సో హ్యాపీ. ఇది మన తెలుగు సినిమా కల్కి వల్ల జరిగింది. ఈ కల్కి సినిమా పాజిటివ్ పాయింట్లు ఏంటంటే ఈ సినిమా నటించిన యాక్టర్స్ గ్రేట్ పెర్ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే టెక్నికల్ గా పనిచేసిన మ్యూజిక్ బై సంతోష్ నారాయణ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఆ రైటింగ్ అని, ప్రొడక్షనల్స్ అన్ని అదిరిపోయినాయి. ఎస్పెషల్లీ మన నాగశ్విన్ గారి డైరెక్షన్, అతని విజన్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. వీళ్ళ గురించి మనం సపరేట్ వీడియో చెప్దాం. వీళ్ళందరూ మంచి అవుట్పుట్ ఇవ్వడం వల్ల సినిమా కూడా మంచి అవుట్పుట్తో మనం ముందుకు వచ్చింది. అండ్ ఈ సినిమా నెగిటివ్ పాయింట్కి వచ్చేస్తే అక్కడక్కడ కొంచెం సినిమా డౌన్ అవుతుందండి. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ వాటిని అర్థం చేసుకోవాలంటే మీరు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట. జనరల్గా టైంపాస్గా చూస్తే కాదు, మనం 100% కాన్సన్ట్రేషన్ పెడితే ఆ సీన్లు అర్థమవుతాయి. ఓవరాల్గా మాత్రం కన్ఫ్యూజ్ అయ్యకుండా క్లారిటీగానే ఉంటుంది. సో మీ 3 గంటల యొక్క టైంని, మీరు 3 గంటల యొక్క కాన్సన్ట్రేషన్ ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు కనుక అలాగ ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దయచేసి సినిమా ఎలా ఉందని అడగండి, కానీ సినిమా గురించి ఏమి డీటెయిల్స్, స్పాయిలర్స్ వినకండి. డైరెక్ట్ గా థియేటర్లో చూసి ఆ సర్ప్రైజ్ అన్ని పొంది నాలుగు అదిరిపోయే ఫీలింగ్ తెచ్చుకోండి. అండ్ ఫైనల్ గా కల్కి మూవీ గురించి ఒక్క మాట, ధైర్యంగా టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి కూర్చోండి. సినిమా అయ్యాక గర్వంగా, ఒక సంతోషంగా మన తెలుగు సినిమా, దట్టు మన ఇండియన్ సినిమా ఇంత రేంజ్కి వెళ్ళిందని ఆనందంతో మీరే బయటకు వస్తారు.